నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని భూకంపాలు వణికించేస్తున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే జనవరి 1న జపాన్లో ఎటువంటి భారీ బీభత్సం జరిగిందో చూసాం, భారీ విధ్వంసం జరిగిందనే చెప్పుకోవాలి. భూకంపం దాటికి జపాన్లో మొత్తం 155 సార్లు భూమి కంపించిందంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ పరిస్థితి తీవ్రతను చూస్తున్నారు. ఆ భూకంపం దాటికి జపాన్ ఎలా అతలాకుతలం అయిపోయిందో మనం చూసాం. అయితే అక్కడితో ఆగిపోలేదు భూకంపాలు, భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు. ఈ ఏడాది మొదటి నుంచే మొదలెట్టాయా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం అనిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. అయితే ఒకసారి మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మ్యాప్లోకి వెళ్ళి ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడ భూకంపాలు వచ్చాయి, దాంట్లో ఇండియా ఉందా లేదా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే మీరు చూస్తున్నారు, ఇది మొత్తం జనవరి 1 అంటే కొత్త ఏడాదిలో వచ్చిన భూకంపాలకు సంబంధించిన ఆ మ్యాప్ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. జపాన్లో చూడొచ్చు. జపాన్ సుజులో సోమవారం 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది జనవరి 1ని. ఆ తర్వాత చూసుకుంటే ఇటు అమెరికాలో మంగళవారం అంటే న్యూయార్క్లో 1.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఫైజాబాద్లో రాత్రి 12 గంటల 28 నిమిషాల ప్రాంతంలో మొదటిసారి 4.4 తీవ్రతతో ఒకసారి భూకంపం వచ్చింది. ఆ తర్వాత 12 గంటల 55 నిమిషాల ప్రాంతంలో రాత్రి మరొకసారి వచ్చింది. దాంతోపాటు మొదటిసారి మీరు చూసుకుంటే అక్కడ వచ్చింది. రెండోసారి 4.8 తీవ్రతతో వచ్చిందని చెప్పుకోవాలి. ఇక దాంతోపాటు మనకి కూడా అంటే ఇటు భారతదేశంలో కూడా జమ్మూ కాశ్మీర్లో మంగళవారం 3.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. మణిపూర్లో అలాగే మణిపూర్ ఉఖ్రూల్లో అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషాలకి 3 తీవ్రతతో భూకంపం వచ్చింది. పశ్చిమ బెంగాల్ అలీపుర్దూర్లో మంగళవారం రాత్రి 10 గంటల 55 నిమిషాల్లో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చిన పరిస్థితి. ఒక్కసారి చూస్తే కనుక ఈ బెల్ట్ మీరు చూస్తున్నారు, జపాన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు భారతదేశానికి అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, దీంతోపాటు ఇక్కడ అమెరికాకి సంబంధించి. అయితే జపాన్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. జపాన్కి సంబంధించి జపాన్లో అక్కడ అది ఎర్త్క్వేక్ ప్రోన్ అంటూ ఉంటాం. అంటే భూకంపాలు సంభవించే ప్రాంతం అది. ఎందుకంటే అక్కడ భౌగోళిక స్వరూపమే దానికి ప్రధాన కారణం. దాంతోపాటు మన భారతదేశానికి కూడా ఈ భూకంపానికి సంబంధించి ప్రమాదం పొంచుందంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చాలామందికి తెలిసే ఉంటుంది, 5 జోన్లుగా దీన్ని విడదీస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 1 నుంచి 4 తీవ్రతతో వస్తే కనుక జోన్ 2, అలాగే 4 నుంచి 5 వస్తే జోన్ 3, 6 నుంచి 7 వస్తే జోన్ 4, అలాగే 7కు పైగా వస్తే కనుక జోన్ 5గా డివైడ్ చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. అయితే ప్రపంచం మొత్తం మీద ఎందుకు కొన్ని ప్రాంతాలు వస్తాయి, కొన్ని ప్రాంతాలు రావట్లేదు అంటే కనుక భౌగోళిక స్వరూపం. జపాన్ భౌగోళికంగానే అక్కడ భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ దాదాపుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 9 తీవ్రతతో కూడా భూకంపాలు వచ్చిన పరిస్థితి ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. మరి మనకి రాలేదంటే కనుక మనకంటే ఎగ్జాక్ట్గా మనకి అవునా కాదనే విషయం కాస్త అది కొంచెం తటస్థంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత్ చైనా సరిహద్దుల్లో 1950లో భారత్ చైనా సరిహద్దుల్లో మనకి ఒకసారి భూకంపం వచ్చింది. అప్పుడు 8.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని చెప్పుకోవాలి. అయితే ఇవి దేనికి సంకేతం అంటే కనుక ఇక్కడ భౌగోళిక స్వరూపాల ప్రకారం, అంటే భౌగోళిక స్వరూపం ప్రకారం అక్కడక్కడ తీవ్రత మనకు వస్తూ ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్స్ అంటూ ఉంటాం కదా. టెక్టానిక్ ప్లేట్స్ అవి భూమి పొరలు ఉంటాయి. ఇలా ఇదొక భూమి పొర అనుకుందాం. ఒకసారి ఇక్కడికి వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా భూమి పొరలు ఇలా ఉన్నాయనుకుందాం. ఇలా ఒకదానికొకటి రాపిడికి గురైతే, ఇలా రాపిడికి గురైనప్పుడు ఈ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జపాన్లో ఎందుకు అంత తీవ్రంగా ఉంది అంటే కనుక అక్కడ పసిఫిక్ మహాసముద్రంలో పలు ద్వీపాల సముదాయం ఉంటుంది జపాన్కి సంబంధించి. పైగా అది ఉన్న ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్గా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అనేక అగ్నిపర్వతాలు ఉంటాయి, ఇంకా యాక్టివ్గా ఉంటుంటాయి. తరచూ సముద్రంలో అనేక ఫలకాలు అంటే ఈ టెక్టానిక్ ప్లేస్ అంటూ ఉంటాం కదా, అవి కదులుతూ ఉంటాయి. ఆ కదిలే నేపథ్యంలో భూమి మీద అత్యంత ఎక్కువ అగ్నిపర్వతాలు ఇదిగో ఈ రింగ్ ఆఫ్ ఫైర్, ఇది జపాన్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది దాని ప్రభావం. ఇక్కడ మనకు కూడా దాదాపుగా ఈ టెక్టానిక్ ప్లేట్స్ ప్రభావంతోనే మీరు చూస్తే కనుక తరచూ ఈ మధ్య గత ఏడాది ఢిల్లీలో విపరీతమైన భూప్రకంపనలు వచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే
దాదాపు నెలల వ్యవధిలోనే భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపం అనేంత ఆ స్థాయిలో లేకపోవచ్చు, కానీ భూ ప్రకంపనలు మాత్రం బీభత్సంగానే వచ్చాయని చెప్పుకోవాలి ఢిల్లీకి సంబంధించి. ఎందుకంటే అక్కడ జియోగ్రఫీ పరంగా అంటే భౌగోళిక పరంగా అక్కడ పరిస్థితి ఉంది. కానీ ఈసారి చూసుకుంటే కనుక ఇలా రెగ్యులర్గా రావడం చాలా ఇబ్బందికర వాతావరణం చెప్పుకోవాలి. ఇవి ఇన్ఫ్యాక్ట్ జపాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది అంటే కనుక ముందు ముందు కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. మనం చూసుకుంటే ఢిల్లీలో దాదాపుగా ఒకసారి చూడొచ్చు, ఢిల్లీలో కూడా దాదాపుగా మనకి ఆ భూ ప్రకంపనలు మనం గత ఏడాది చూస్తూనే ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితి అమెరికాలో కావచ్చు, లేకపోతే ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, జపాన్లో కావచ్చు, ఈ భూ ప్రకంపనలు కాస్త ప్రపంచాన్ని ఉనికి చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 రోజుల్లోనే 4-5 చోట్ల, ముఖ్యంగా జపాన్లో చూసుకుంటే 155 సార్లు భూ ప్రకంపనలు కావచ్చు, భూమి కంపించిందంటే పరిస్థితిని అర్థం పడుతుందని చెప్పుకోవాలి. అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలో భూకంపం, ముఖ్యంగా ఇండియా గురించి మాట్లాడుకున్న మణిపూర్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్లో భూమి కంపించిన పరిస్థితి 3 రోజుల్లో 4 దేశాల్లో కంపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారని చెప్పుకోవాలి. వరుస భూ ప్రకంపనలు దేనికి సంకేతం అనే మాట వినిపిస్తోంది. 4 దేశాల్లో వరుసగా వచ్చిన భూకంపాలకు ఏదైనా లింక్ ఉందా అంటే కనుక దాదాపు లేదు అనే మాట వినిపిస్తోంది. కానీ వీటన్నిటికి కూడా టెక్టానిక్ ప్లేట్స్ కారణంగానే మనకు దాదాపుగా తెలుస్తున్న పరిస్థితి. మరిన్ని భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా అనే క్వశ్చన్ మార్క్ గురించి మాట్లాడుకుంటే కనుక భూకంపాలు రాకపోవచ్చు, కానీ భూ ప్రకంపనల పరిస్థితి అయితే మాత్రం ఉండే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఇప్పటికే ఆయా జోన్స్ పరంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ భూ ప్రకంపనలకు సంబంధించి టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్లో కనుక కాస్త మార్పులు కానీ అయితే టెక్టానిక్ ప్లేట్స్లో మూమెంట్స్ కనుక పెరిగితే అక్కడ జరిగితే అప్పుడు భూకంపాలు కావచ్చు, భూ ప్రకంపనలు కనుక సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చు మనం. అయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే జోన్ 2 నుంచి జోన్ 5 వరకు కూడా ఏ ప్రాంతాలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జోన్ 2కి సంబంధించి మాట్లాడుకుంటే హైదరాబాద్ ఉంది, కర్నూలు ఉంది, బెంగళూరు ఉంది. అలాగే జోన్ 3 గురించి మాట్లాడుకుంటే విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు ఉందని చెప్పుకోవాలి. ఇక అలాగే జోన్ 5 గురించి మాట్లాడుకుంటే జోన్ 5లో గుజరాత్లోని భుజ్ ఉంది, అలాగే జమ్మూ కాశ్మీర్లోని మండి ఉంది, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ఉంది, బీహార్లోని దర్భంగా, మేఘాలయ రాజధాని షిల్లాంగ్, అస్సాంలోని గువాహటి, మణిపూర్ రాజధాని ఇంఫాల్, అలాగే త్రిపురలోని అగర్తలా ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తక్కువ స్థాయి భూకంపాలు వచ్చే జోన్ 3 పరిధిలో మన ఏపీలోని విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు ప్రాంతాలు ఉన్నాయి. ఇక అతి తక్కువ భూకంపాలు వచ్చే జోన్ 2 పరిధిలో హైదరాబాద్ ఉంది, కర్నూలు ఉంది, బెంగళూరు ఉన్నాయి. మొత్తానికి చూస్తే కనుక జపాన్ లాంటి భూకంపాలు ఇండియాలో రాకపోవచ్చు, కానీ ఆ భూ ప్రకంపనలు కానీ లేకపోతే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో భూకంపాల వరకు ఉండే ఆస్కారం కావచ్చు, ప్రమాదం ఉందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. కానీ భూ ప్రకంపనలు ఉండే అవకాశం ఉంటుంది, కానీ భూకంపాల వరకు అంటే అంత తీవ్ర స్థాయిలో ప్రమాదకర స్థాయిలో ఉండకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. సో ఇటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాల ప్రకారం చూసుకుంటే భూకంపాలకి తట్టుకుని నిలబడేలా అక్కడ గృహ నిర్మాణాలు కావచ్చు, లేకపోతే బిల్డింగ్స్ సముదాయాల నిర్మాణం జరుగుతుందని తెలుస్తోంది. ఈ జపాన్ అయితే మాత్రం అలవాటు పడిపోవడం అంటే భూకంపాలు కావచ్చు, భూ ప్రకంపనలు వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగేలా అంటే అక్కడ నిలబడేలా అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అవి మెట్రోస్, రైల్వే స్టేషన్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భవనాలు కావచ్చు, ఏవైనా సరే అక్కడ నిర్మాణాలన్నీ కూడా భూకంపాలని తట్టుకొని నిలబడేలా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మొత్తానికైతే మాత్రం భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఈ ఏడాది మరికొన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఉందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే భూకంప తీవ్రత వరకు వెళ్ళకపోవచ్చు, కానీ భూ ప్రకంపనలు మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.